మహాశివ పురాణం శతరుద్ర సంహిత. పూర్వం సాలంకాయనుని కుమారుడైన శిలాద మహర్షి పుత్రార్థియై ఇంద్రుని ఉద్దేశించి కఠోరమైన తపస్సును చేయగా పాకశాసనుడు ప్రత్యక్షమై వరాన్ని కోరుకొమ్మన్నాడు. అయోనిజుడు, అమరుడు, సువ్రతుడు అగుపుత్రుని కోరుకొన్నాడు శిలాదుడు. దానికిలా సమాధానమిచ్చాడు శతకృతుడు: ఓ మహర్షి, స్త్రీ గర్భం నుండి జన్మించువాడు మర్త్యుడు అగుపుత్రుని మాత్రమే నేను నీకియగలను. మృత్యువులేనివారు లేరు సుమా. బ్రహ్మ, విష్ణువులకు సైతం మరణముంది. కాకపోతే వారి ఆయుర్దాయ గణనం వేరు. వారుకూడా రుద్రుని దేహం నుండి పుట్టినవారే. నీ కోరిక దుర్లభమే అయినా ప్రసన్నుడైనచో రుద్రుడియగలడు. కనుక రుద్రుని ఆరాధించు. ఇలా చెప్పి తన లోకానికి చేరుకొన్నాడు ఇంద్రుడు. రుద్రుని ఉద్దేశించి తీవ్రమైన తపస్సు చేశాడు శిలాదుడు. 10,000 సంవత్సరాలు గడిచాయి. ఆయన శరీరంపై పుట్టలు పోసాయి. రక్తమాంసాదులు హరించుకు పోయి అస్థిపంజరం మిగిలింది. అప్పుడు రుద్రుడు ప్రత్యక్షమై అభిష్టాన్ని తెలుపవలసిందని పల్కినా సమాధి స్థితిలో ఉన్న శిలాదుడు బదులు పల్కలేదు. శివుడు తన అమృతహస్తంతో స్పృశించగా తిరిగి రక్తమాసాందులు ఏర్పడి సమాధిని వీడి కళ్ళు తెరిచాడు మహర్షి. ఎదురుగా ఉన్న పార్వతీ పరమేశ్వరులను దర్శించి వెంటనే పాదాలపై పడ్డాడు. పడి అనేక విధాల స్తుతించి అమరుడు, అయోనిజుడు అన్నిటా నీతో సమనమైనవాడు అగుపుత్రుని అనుగ్రహించవలసిందని కోరగా శంకరుడిలా అన్నాడు: ఓ బ్రాహ్మణా, నీవు తపోధనుడవు. పూర్వం బ్రహ్మాదులు తపస్సుచే నన్ను ఆరాధించి అవతరించవలసిందిగా కోరారు. దానికిప్పుడు సమయం ఆసన్నమైంది. ఓ మహర్షి, నేను నంది అను పేరుతో నీకు అయోనిజుడగు పుత్రునిగా ఆవిర్భవిస్తాను. జగత్తుకు తండ్రి అగునాకు నీవు తండ్రివి కాగలవు. వెంటనే వేదోక్తంగా సోమయాగాన్ని చేసి సోమయాజివి కమ్ము. ఇలా ఆదేశించి అంతర్హితుడయ్యాడు రుద్రుడు. ఆపై శిలాదుడు తన ఆశ్రమానికేతెంచి రుద్రసాక్షాత్కారాన్ని, రుద్రప్రసంగాన్ని ఋషులతో ముచ్చటించి జ్యోతిశ్శాస్త్రానుసారంగా ఒక శుభముహూర్తాన యాగదీక్షితుడయ్యాడు. దీక్షలో ఉండగానే 3 నేత్రాలు, 4 భుజాలు, జటలు, కిరీటం, త్రిశూలం ఇవన్నీ కలిగే అపూర్వ తేజస్సుతో ముమ్మూర్తులా రుద్రుని పోలిన బాలుడు శిలాదుని నుండి ఆవిర్భవించాడు. ఆ సమయంలో గంధర్వులు పాడారు, అచ్చరులు ఆడారు, దేవతలు కుసుమ వృష్టిని కురిపించారు. విధి, మాధవ, పురందరాది బృందార్క బృందం జయజయధ్వానాలను చేసి బాలుని సాదరంగా ఆలింగనం చేసుకుని స్తుతించారు. శిలాదుడు తేజోరూపుడైన బాలుని చూచి రుద్రుడిచ్చిన వరాన్ని గుర్తుకు తెచ్చుకుని సాక్షాత్తు రుద్రునిగా భావించి అనేక విధాల స్తుతించాడు. శిలాదుని సోమయాగం పరిపూర్తి అయింది. బాలుని ఎత్తుకుని పెన్నిధి లభించిన పేదవలే పొంగిపోతూ ఇంటికి చేరుకొన్నాడు. ఆశ్రమానికి చేరుకోగానే దివ్యరూపాన్ని విడిచి మనుష్యరుసాన్ని పొందాడు బాలుడు. శిలాదుడు దుఃఖించాడు. కాని రుద్రుడిచ్చిన వరం వృథా కాదుగదా అని ఊరట పొందాడు. పుట్టగానే ఆనందాన్ని ఇచ్చిన కుమారునికి నంది అని నామకరణం చేశాడు. 5వ ఏడు రాగానే బాలునికి సాంగోపాంగంగా సర్వవేదాలను నేర్పించాడు. 7వ సంవత్సరం వయస్సు వచ్చేసరికి బాలుడు అధ్యయనం చేయవలసిన విద్యలు కాని, అభ్యాసం చేయవలసిన కళలు కాని లేకుండా నిర్విశేషంగా సమస్త విజ్ఞానాన్ని గ్రహించి సర్వజ్ఞ శిరోమణి అయ్యాడు. అలాంటి లోకోత్తర కుమారుడు లభించి నందుకు శిలాదుడు పుత్రోత్సాహంతో పొంగిపోతున్న వేళ ఒక రోజున శంకరుని ఆజ్ఞచే మిత్రావరుణుడు అను పేర్లుగల 2 ఋషులు శిలాదుని ఆశ్రమానికి వచ్చి అతిథి సత్కారాలను పొంది నందిని పరికించి ఇలా అన్నారు: ఓ మహర్షి, నీ కుమారుడు సర్వజ్ఞుడే అయినా అల్పాయుష్కుడు. నేటి నుండి 1 సంవత్సర కాలం తర్వాత జీవించడు. ఇలా చెప్పి వారు వచ్చిన దారినే వెళ్ళిపోయారు. వారి మాటలు చెవిని పడగానే పిడుగు నెత్తిన పడినట్లుగా మహాక్షోభను పొంది మొదలు నరికిన తరువులా కూలబడ్డాడు. శిలాదుడు బాలుని కోగిలించుకుని పలుమార్లు రోదించాడు. అలా రోదిస్తున్న తండ్రిని చూచి తండ్రి, నీ దుఃఖ కారణమేమిటి అని అడిగిన నందికి మిత్రావరుణులు తనకు ఏకాంతంలో చెప్పిన విషయాన్నే చెప్పి గుండెలకు హత్తుకుని మరింత బిగ్గరగా రోదించాడు. ఆ మాటలను విన్న బాలుడు నవ్వి తండ్రి, దేవతలుగాని, దానవులుగాని, కాలపురుషుడైన యముడుగాని నాకెవ్వరూ మృత్యువును కలిగించలేరు. నేను ఆకల్పాంతం చిరంజీవినై ఉంటాను. నీవు దుఃఖంచకు అని ధైర్యంగా సమాధానమిచ్చాడు. దానికి ఆయన కుమారా, నీ ధైర్యానికి కారణమేమిటి అని ప్రశ్నించగా నేను మృత్యుంజయుడైన మహాదేవుని గూర్చి తపస్సు చేసి మృత్యువును జయిస్తాను అని చెప్పి తండ్రి పాదాలకు ప్రణమిల్లి ఆయన అనుమతితో ఉత్తమమైన తపోవనానికి తపస్కే బయలుదేరి వెళ్లాడు నంది. నందీశ్వరుడు తపోవనానికి వెళ్లి పవిత్రమైన నదీ తీరంలో ఆశ్రమాన్ని నిర్మించుకుని తిరంబకుడు, పంచవక్త్రుడు అగు సదాశివుని ధ్యానిస్తూ ఏకాగ్రచిత్తంతో రుద్రమంత్రాన్ని జపిస్తూ ఉగ్రమైన తపస్సును చేశాడు. అతని తపస్సుకు ప్రసన్నుడైన పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఇలా అన్నాడు: ఓ శిలాదపుత్రా, నందీశ్వరా, నీ మనోగతం నాకు తెలుసు. నువ్వు నా అంశతో ఆవిర్భవించిన అయోనిజుడవు. నీకు జరామరణాదులు లేవు.
నేనే మిత్రావరుణులను బ్రాహ్మణుల రూపంలో మీ ఆశ్రమానికి పంపాను. నీవన్నింటా నాతో సమ్ముడవు. నీకు సర్వగణాధ్యక్ష పదవిని ఇస్తున్నాను. నిత్యము సర్వకాల సర్వావస్థల యందు నా సన్నిధిలో ఉంటావు. నాకు అత్యంత ప్రియుడవు. నీతో పాటుగా నీ తండ్రి, పితృదేవతలు కూడా నా సన్నిధిలో ఉంటారు. ఇలా పలికి దయానిధి ఆయన శంకరుడు తాను జటాజుటంలో అలంకరించుకున్న తామర పువ్వుల దండను తీసి నంది కంఠాన్ని అలంకరించాడు. వెంటనే నంది 3 కన్నులతో 10 చేతులతో రెండవ రుద్రునిలా ప్రకాశించాడు. నంది తపస్సు చేసిన ప్రాంతాన్ని శాశ్వత పుణ్యభూమిగా చేయనించి రుద్రుడు తన జటల యందున జలాన్ని గ్రహించి అక్కడ ప్రోక్షించగా ఆ జలం 5 పుణ్య నదుల రూపంలో ప్రవహించింది. జటోదక, త్రిస్రోతస్సు, వృషధ్వని, స్వర్ణోదక, జంబునది అను పేర్లు గల ఆ నదులు మంగళకరమైనవి, సుందరమైనవి, వేగం కలవి, పవిత్రమైనవి. ఆ నదులను దర్శించి అందులో స్నానం చేసి జపం చేసిన నరుడు శివసాయుజ్యాన్ని పొందుతాడు. పిమ్మట పార్వతి అనుమతిని కూడా తీసుకుని నందిని వెంట పెట్టుకుని కైలాసానికెగి గణాధ్యక్షులను స్మరించగా అసంఖ్యాకంగా వారంతా వచ్చి చేరారు. వారందరిని ఉద్దేశించి ఇలా పలికాడు రుద్రుడు, ఓ గణాధ్యక్షులారా! ఈ నందీశ్వరుడు నాకు పుత్రుడు. అన్నింట నాతో సర్వసమ్ముడు. మీ అనుమతితో ఈతని సర్వగణాధ్యక్షుని చేయాలని సంకల్పించాను. మీ అభిప్రాయాన్ని చెప్పండి. వెంటనే వారందరూ జయ జయధ్వానాలతో తమ సమ్మతిని తెలియచేశారు. అలా వారందరి సమ్మతిని పొంది నందీశ్వరుని పట్టాభిషేకానికి తగిన ఏర్పాట్లను చేయండి అని ఆజ్ఞాపించగా వారందరూ ఏర్పాట్లలో తలమునకలయ్యారు. హరి, విరించి, పురందరు లాదిగా సకల దేవతా సమూహం వారివారి వాహనాలతో, గణాలతో, స్త్రీలతో మహావైభవంతో వచ్చి చేరారు. నందీశ్వర సర్వగణాధ్యక్ష సార్వభౌమ పట్టాభిషేక మహోత్సవ శుభ తరుణంలో ఆకాశం ధర్మ మేఘ వృతమై వేలుపు తండాలకు వెళ్లగొడుగైంది. దిక్కులు ప్రసన్నంగా ఉండి కోముది స్వచ్ఛతను సంతరించుకొన్నాయి. కల్పవృక్ష ప్రసూన పరిమళ బంధుర మందానిలం శీతల సుఖస్పర్శను సుకుమారంగా అందించింది. అగ్నులు ధూమరహితంగా జ్వలించాయి. పుణ్యనదులన్నీ ప్రకృతి అలంకరించుకున్న మౌక్తిక హారాలవలే స్వచ్ఛమైన జలాలతో ప్రవహించాయి. పుడమి పులకించి వికసించిన సహస్రదళ పద్మంలా శాంత గంధాన్ని ప్రసరించింది. శంకరుని నిర్దేశాన్ని అనుసరించి సాక్షాత్తు పితామహుడు బ్రహ్మత్వాన్ని వహించి అభిషేక కార్యక్రమాన్ని స్వయంగా నిర్వహించాడు. గీర్వానులందరూ చేతులు జోడించి నమస్కరించి నందీశ్వరుని స్తుతించారు. అదే సమయంలో నీలకంకుని ఇచ్ఛననుసరించి మరుద్దేవతల కుమారై అగుసూయసాదేవితో నందీశ్వరునికి పాణిగ్రహణం జరిపించారు. ఆ సమయంలో హరి మొదలుగా సకల దేవతలు తమ తమ అధీనంలో ఉన్న అనేక శ్రేష్ఠమైన వస్తువులను నందికి కానుకలుగా సమర్పించారు. ఒకరు గొప్ప ఎద్దును, మరొకరు తెల్లని ఏనుగును, వేరొకరు సింహాన్ని, ఇంకొకరు సింహం గుర్తుగల ధ్వజాన్ని, ఛత్రాన్ని, కిరీటాన్ని, సింహాసనాన్ని, హారాన్ని, రథాన్ని ఇలా అనేక ఉత్తమ ఉపాయనములను అందించారు. నందీశ్వర దంపతులు వచ్చిన వారందరికీ నమస్కరించి అందరి ఆశీర్వచనాలను పొందేరు. పార్వతీ పరమేశ్వరులు తమకు నమస్కరించిన నూతన వధువరులను దగ్గరకు తీసుకుని లాలించి ప్రేమతో శిరస్సు నిమిరి ఆలింగనం చేసుకుని సమస్త ఐశ్వర్యాలను ఇచ్చి అనేక విధాల అనుగ్రహించి ఏదైనా అభిష్టాన్ని కోరుకొమ్మనగా వారు, ఓ తల్లిదండ్రులారా, మీ పాద కమల సేవ తక్క మాకేమివద్దు అని వినయంగా ప్రార్థించారు. దానికి ప్రీతులైన గిరిజాశంకరులు మీ దంపతులకు ఎప్పటికీ ఏడబాటు కలగకుండుగాక, నిరంతరము మీరు నా సన్నిధిలో ఉందురుగాక అని వరం ఇచ్చారు. సూత మహర్షి సోనకాది ఋషులతో ఇలా అంటున్నారు: ఓ తపోధనులారా, మీకిప్పుడు పరమేశ్వరుని పూర్ణావతారమైన భైరవావతార గాథను చెబుతున్నాను, శ్రద్ధతో వినండి. ఈ జగత్తంతా శివపార్వతుల లీలా విలాసమే. సహస్రకోటి జన్మార్జిత పూర్వపుణ్యం వలన తక్క జ్ఞాన వైరాగ్య సంపన్నుడైన శంకరుని యందు భక్తి పుట్టదు. భక్తిలేని వారికి ఆయన అనుగ్రహం లభించదు. హరిబ్రహ్మాదులు సైతం ఆయన మహిమను తెలుసుకోలేరు. లోకల్లో ఇన్ని భోగాలు ప్రలోభ పెడుతుంటే వాటిని కాలదన్ని మనసును వైరాగ్యం వైపుకు మళ్లించుకొనవలెనంటే మాటలా? అది జ్ఞానం వల్లనే సాధ్యం. జ్ఞానం ఎప్పుడూ అవిద్య, అహంకారములనే మావిచే కప్పబడి ఉంటుంది. అహంకారం అనగనిదే నేను యొక్క అసలు తత్వం గోచరించదు. హరిబ్రహ్మాదులు సైతం అహంకారానికి లోబడినవారే. ఈ విషయంలో ఒక పూర్వగాథను చెబుతున్నాను వినండి. పూర్వం ఒకప్పుడు దేవతలు, ఋషులు కలిసి పరబ్రహ్మతత్వాన్ని తెలియగోరి బ్రహ్మగారి వద్దకు వెళ్లి ప్రళయకాలంలో కూడా నశించని అవ్యయ తత్వమేది అని ప్రశ్నించారు. దానికి ఆయన అహంకారంతో ఇలా ప్రత్యుత్తరమిచ్చాడు: ఓ జిజ్ఞాసులారా, సృష్టి, స్థితి, లయ, కర్తను నేనే. నేను స్వయంభూను. నాకంటే అవ్యయ తత్వం లేదు. తరువాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. విదేశ్వర నుండి పార్వతీ ఖండం వరకు PDF
ఫైల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మరచిపోకండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి.